హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే జస్ట్ 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. 13th వీక్ టోటల్గా నామినేషన్లకు ఎంతమంది వచ్చారో, అలాగే వాళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు సేఫ్ జోన్లో, ఎవరు డేంజర్ జోన్లో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో పోతున్నాము. అదేవిధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్, అదే నిన్న ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ ఉంది. కాబట్టి 13th వీక్లో 100% డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుంది. ఎందుకంటే టికెట్ టు ఫినాలే టాస్క్ ఈ వారం ఉండబోతుంది. అదేవిధంగా క్యాప్టెన్ టాస్క్ అనేది ఉండదు. అదేవిధంగా గ్రాండ్ ఫినాలే అనేది ఈ నెల 21కే ఉంది. కాబట్టి బిగ్ బాస్ చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్. అలాగే కళ్యాణ్ పడాలకి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటనే వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా ఇమాన్యుయల్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇమాన్యుయల్ ఈ వారం నామినేషన్లకి రాలేదు. అదేవిధంగా నామినేషన్ ప్రాసెస్ ఏముంది, అలాగే నామినేషన్లు ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్ ప్రాసెస్ అనేది షుగర్ బాటిల్స్ తోటి నెత్తిపైన కొట్టి ఇద్దరిని నామినేషన్ చేయాలి. సో ఈ నామినేషన్లో గొడవలు అయితే చాలా గొడవలు జరిగాయి. ఆల్మోస్ట్ 6 to 7 గొడవలు అయితే జరగడం జరిగింది. అది ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ, ఇమాన్యుయల్ వర్సెస్ డిమాండ్ పవన్, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి, అలాగే రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి, అదేవిధంగా బర్నీ వర్సెస్ డిమాండ్ పవన్, అలాగే బర్నీ వర్సెస్ సంజన. సో ఈరోజు గొడవలు అయితే చాలా గొడవలు ఉండబోతున్నాయి. అలాగే బర్నీ వర్సెస్ డిమాండ్ పవన్, ఇవన్నీ గొడవలు అయితే ఉండబోతున్నాయి. ఆల్మోస్ట్ 6 to 7 గొడవలు అయితే చాలా రసవత్తంగా ఉండబోతుంది. అదేవిధంగా బిగ్ బాస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు డిమాండ్ పవన్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆఫర్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ వారము టికెట్ ఫినాలే టాస్క్ గెలవబోతున్నాను, దమ్ముంటే మీరు కాపాడుకోండి అని చెప్పి ఓపెన్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఓపెన్ ఆఫర్ ఇవ్వడము దాన్ని కాన్ఫిడెన్స్ అంటారా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఇమాన్యుయల్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ అన్నాను కదా. ఎందుకంటే మీ ఇమాన్యుయల్కు కప్పు గెలవాలని లేదు, అందుకోసం ఈ వారం కూడా నామినేషన్లోకి రాలేదు, మళ్ళీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. సో అందుకే మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాను. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అన్నాం కదా. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ పడాల ఒక ఫ్యాన్స్ ఈ వారము ఎలిమినేషన్ డిసైడ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ కావాలో, ఎవరిని ఎలిమినేషన్ చేయాలన్నా ఛాన్స్ ఫస్ట్ టైము కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు రావడం జరిగింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్లో కళ్యాణ్ పడాల లేడు. కాబట్టి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరికైతే ఓట్లు ఇస్తారో వాళ్ళు సేఫ్ జోన్ అయిపోతున్నారు. ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు 100% ఎలిమినేట్ అయితే కాబోతున్నారు. అదేవిధంగా రీతు చౌదరి ఎప్పుడు సేఫ్ జోన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్, తను సేఫ్ కావడానికి బాటమ్ 2లో కంటెస్టెంట్ నామినేషన్ చేశారంటే 100% తన స్ట్రాటజీ అదే. తను నామినేషన్లకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో సేవ్ కావాలని చెప్పి ఆ వీక్ బాటమ్ 2లో ఎలిమినేషన్ రౌండ్కి ఎవరైతే వాళ్ళని 100% నామినేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తను సేవ్ కావాలంటే వాళ్ళని ఒకరిని నామినేషన్ తీసుకురావాలని చెప్పి ఎప్పుడు రీతు చౌదరి యొక్క ప్లానింగు. అదేవిధంగా సుమన్ శెట్టి వర్సెస్ రీతు చౌదరి గొడవ చాలా పెద్దగా ఉండబోతుంది, చాలా రసవత్తంగా ఉండబోతుంది. వాళ్ళిద్దరు గొడవడం వల్ల కళ్యాణ్ పడాలకు చాలా ప్లస్ కాబోతుంది. ఆ ప్లస్ ఏందనేది మీరు ఎపిసోడ్లో చూడండి, అది మీకే తెలుస్తుంది. అదేవిధంగా మొత్తానికి కళ్యాణ్ పడాలకు ఉన్నటువంటి క్యాప్టెన్ పవర్ ఏంటంటే, కళ్యాణ్ పడాల ఒకరిని డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు. సో కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, అలాగే బర్నీ వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఇమాన్యుయల్ని సేవ్ చేసి బర్నీ గారిని నామినేటర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ మొన్న క్యాప్టెన్ టాస్క్లో చాలా సపోర్ట్ చేశాడు కళ్యాణ్. కాబట్టి అందుకోసం ఇమాన్యుయల్ని సేవ్ చేసి బర్నీ గారిని నామినేట్ చేయడం జరిగింది. బర్నీ గారిని నామినేట్ చేయడం వల్ల బర్నీ గారు కూడా నామినేషన్కి రావడం జరిగింది. మొత్తం ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నామినేషన్కి వచ్చిన కంటెస్టెంట్లో తనుజ గారు, సంజన, భరణి, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్, రీతు చౌదరి, టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్కి రావడం జరిగింది. వీళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే, తనుజ ఓటింగ్ 38%లో, సంజన ఓటింగ్ 24%లో, బర్నీ ఓటింగ్ 11%లో, సుమన్ శెట్టి ఓటింగ్ 10%లో, డిమాండ్ పవన్ ఓటింగ్ 9%లో, రీతు ఓటింగ్ అనేది 6%లో ఉంది. వీళ్ళల్లో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో ఇద్దరు లవ్ బర్డ్స్ అనేటువంటి డిమాండ్ పవన్, రీతు చౌదరి ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో తనుజ అలాగే సంజన ఇద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో భరణి, సుమన్ శెట్టి ఎలిమినేషన్ దగ్గర ఉన్నది. డిమాండ్ పవన్, రీతు చౌదరి అయితే ప్రజెంట్ అయితే వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఇలా ఉంది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు
కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా, ఎవరైతాననేది కూడా కింద కామెంట్ పెట్టండి. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కూడా హిస్టరీ క్రియేట్ చేసినట్లే. కళ్యాణ్ పడాలో గెలిస్తే కామనర్ మనలో ఒకటి గెలిచినట్లు, అలాగే తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు, అదే బిందు మాదే గెలిచింది అంటే అది ఓటీటీ సీజన్. డైరెక్ట్ సీజన్లో ఇంతవరకు ఫీమేల్ కంటెస్టెంట్ అయితే గెలవలేదు. అదేవిధంగా ఇమాన్యుల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు అవుతుంది. సో ఓవరాల్గా ఇదే అప్డేట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.